హాయ్ అండి, నేను మీ రవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నా, మీరు కూడా బాగానే ఉన్నారు కోరుకుంటున్నా. ఏంటి మీకు చెప్పాను కదా, మనమైతే ఒక పెద్ద ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఈ రోజు అయితే ఆ ట్రిప్ గురించి అయితే ఈ రోజు అయితే నేనైతే స్టార్ట్ అయిపోయాను. మనం ఈ ట్రిప్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నాం. ఏపీ నుంచి మనమైతే తమిళనాడు నుంచి కేరళ, కేరళ నుంచి కర్ణాటక నుంచి హైదరాబాద్ అయితే తెలంగాణ అయితే చేరి, తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసి ఇక్కడికి వస్తే ఈ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడైతే నేను ప్రెసెంట్ ఆంధ్రాలో ఇచ్చాపురం అనే ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతున్నానండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఫస్ట్ విలేజ్ ఈ ఇచ్చాపురమేనండి. అంటే అఫీషియల్ గా చాలా చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, కాకుంటే ఈ చుట్టుపక్కల చిన్న చిన్న 20-30 ఊర్లకు కూడా ఈ ఇచ్చాపురం అనేది కొంచెం ఒక టౌన్ అన్నట్టు, కొంచెం పెద్దదన్నట్టు. అందుకే నేనైతే ఇక్కడ నుంచి అయితే ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయిపోదామండి. ఇక్కడ నుంచి మొత్తం మళ్ళీ 5 స్టేట్స్ అనేవి కవర్ చేసి మళ్ళీ ఇక్కడే మనం ఈ ట్రిప్ అనేది ఎండ్ అయితే చేయబోతున్నామండి. ఇప్పటి వరకు అయితే నేనైతే బాగానే ఉన్నా. ఇప్పటి నుంచి ఎలా ఉంటుందో ఏటో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మనం ఎండ కూడా బాగా వేసేస్తుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ ఇక మన వీడియో అనేది స్టార్ట్ అయితే చేసి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోదామండి. ఇప్పుడైతే నేనైతే ట్రిప్ కోసం స్టార్ట్ అయితే అయిపోయా. ఇక్కడ నుంచి మనకి ఎవరైతే ఫస్ట్ లిఫ్ట్ ఇస్తారో ఇంకా చూద్దాం. ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ అడుక్కుంటూ ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోదామండి. ఇప్పుడు మనం ఎవరికైనా లిఫ్ట్ అడుగుదాం. మనకి ఆ ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చే వ్యక్తి ఎవరో చూద్దాం. అసలు ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఎవరికైనా లిఫ్ట్ అయితే అడుగుదాం. ఎవరు ఇస్తారో లేదో మనకైతే తెలియట్లేదు, కానీ ఇది మొత్తం మనము బై వాక్ అండ్ బై లిఫ్ట్లే చేద్దామని ఛాలెంజ్ అయితే తీసుకున్నాం కాబట్టి ఇది మొత్తం మనం బై వాక్ అండ్ బై లిఫ్ట్ లోనే కంప్లీట్ చేద్దాం. పెద్ద వెహికల్ వస్తుంది, ఒకసారి అడుగుతాను. ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. ఏదో పెద్ద వెహికల్ వస్తుంది, కానీ ఇస్తారో లేదో తెలీదు. ఎవరు ఆపట్లేదు, చూద్దాం ఇంకెవరైనా ఆపుతారేమో అని. మెయిన్లీ మన క్యాంపింగ్ టెంట్ అయితే ఉంది కదా, అదే మెయిన్లీ చాలా బరువు అయితే ఉంది. మిగతాదంతా అంత ఏం లేదు, కానీ క్యాంపింగ్ టెంట్ అయితే కొంచెం బరువుగా ఉంది. ఎవరు ఆపట్లేదు మెయిన్లీ, చూద్దాం ఎవరు ఆపుతారో ఏంటో. గైస్ ఇప్పుడైతే మనకి ఫస్ట్ లెఫ్టినెంట్ అన్న నీ పేరేంటన్నా? రాజు. ఎక్కడ వరకు వెళ్తున్నారు? అక్కడ వరకు రావచ్చా? సరేనా. మనకైతే ఇప్పుడు లిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ బైక్ అయితే ఫస్ట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి టోల్ గేట్ వరకు అంట, అక్కడ వరకు వెళ్ళిపోదాం. అక్కడ నుంచి వేరే ఎవరినైనా లిఫ్ట్ అడుక్కుంటూ వెళ్దాం. టోల్ గేట్ ఎంత దూరం ఉంటుంది అన్న? ఎన్ని కిలోమీటర్లు? 6 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. అక్కడ వరకు వెళ్దాం. అక్కడ నుంచి వేరే దానికి ట్రై చేద్దాం. ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం? ఇటు లోపల నుంచి. థ్యాంక్స్ అని సపోర్ట్ చేసి. సరే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం 6 కిలోమీటర్ అని చెప్పి ఇక్కడే ఏదో వర్క్ ఉందంటే మనకి సోంపేట వరకు అయితే డ్రాప్ చేశారు. ఇంకా ఇక్కడ నుంచి మనం వేరే ఎవరినైనా లిఫ్ట్ అడుక్కుంటూ వెళ్ళిపోదాం. అన్నయ్య మంచి ఉన్నట్టున్నాడు మొత్తం అని చెప్పిండు. వీళ్ళగా ఏదైనా కొంచెం మంచిగా చెయ్యి, అప్పుడే గివ్ అప్ ఇచ్చేకు. నేను కూడా ఇలాంటివి చాలా తన లైఫ్ లో జరిగేవి కొన్ని విషయాలు నాకు చెప్పి అప్పుడే గివ్ అప్ ఇచ్చేకు. కొంచెం ట్రై చెయ్యు, ఏదైనా మనకి ఉంటుంది. కష్టాన్ని అధిగమించావనుకో నీకు సక్సెస్ అనేది పక్కా వస్తుంది. నేను కూడా ఇలాగే వర్క్ చేసేటోడిని. వేరే దగ్గర ఇప్పుడు వర్క్ నచ్చక వర్క్ మానేసి సొంతంగా ఏదో వాటర్ ప్యూరిఫై కంపెనీ అనే వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి కదా మనకి, మినరల్ వాటర్ ఇలాగా, అదైతే ఒక కంపెనీ అయితే అన్న స్టార్ట్ చేశాడంట. తన జాబ్ని అయితే క్విట్ చేసి ఇప్పుడు మంత్లీ ఏం లేదన్నా 50,000 వరకు ఎర్న్ చేస్తాడంట. అందుకే ఎప్పుడు గివ్ అప్ అయితే ఇచ్చేకు, కొంచెం ట్రై చేయని నాకైతే చెప్పాడు. అయితే నేను కూడా సరే అన్న, ఎవరైనా ఇలా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా కుమ్మేయాలనిపిస్తుంది. ఇంక చూద్దాం ఇక్కడ నుంచి ఎవరినైనా ఇంకా లిఫ్ట్ అడుకుంటూ ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయితే అవుదాం. చూద్దాం ఎవరిస్తారో ఏంటో. ఏదో లారీ వస్తున్నట్టు ఉంది. లారీ ఇస్తే బాగుండు, చాలా దూరం వెళ్ళిపోవచ్చు.
లారీ వస్తుంది, అడుగుదాం ఇస్తారో లేదో తెలియదు. ఇస్తే బాగుండు, చాలా దూరం వెళ్ళిపోవచ్చు మళ్ళీ అక్కడ ఆగకుండా. వీట్లేదు అన్న, కొంచెం ఫ్రంట్ వరకు రావచ్చు. కొన్ని ఫ్రంట్ ఎక్కడ వరకు వెళ్దాం? సరే, ఇది మందసా అంట. ప్రస్తుతం ఎక్కడి వరకు అయితే ఆ తాతగారు డ్రాప్ చేశారు, ఎక్కడి నుంచి మనం వేరే వాళ్ళని లిఫ్ట్ అడుక్కుంటూ ఇంకా ఎక్కడి నుంచి బయలుదేరిపోదాం. ఇప్పుడు వీళ్ళైతే ఏవో వస్తలేరు, ఎవరో బైక్ మీద వస్తున్నారు, వాళ్ళకి అడుగుదాం ఇస్తారో లేదో తెలియదు, చూద్దాం. ఇక్కడ నుంచి పలాస జస్ట్ 20 కిలోమీటర్స్ అంట. అక్కడ నుంచి పలాస నుంచి శ్రీకాకుళం 70 కిలోమీటర్స్ అంట. మ్యాక్సిమం ఈరోజు మనం శ్రీకాకుళంలో అయినా లేదా శ్రీకాకుళం దాటి కొంచెం అవతలైనా స్టే చేద్దాం. సార్ ఎక్కడి వరకు వెళ్తాను సార్? ఎక్కడి వరకు వెళ్తాను? నేను పలాస వరకు వెళ్తాను. లేదండి, నేను బై వాక్ బ్లాక్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడి వరకు వెళ్తారు సార్? పలాసనా? థ్యాంక్స్ సార్. వెహికల్స్ అయితే వస్తున్నాయి కానీ ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. చూద్దాం ఇక్కడ నుంచి ఎవరైనా ఇస్తారో ఏమో. ఎవరు ఇవ్వట్లేదు. ప్లస్ క్లౌడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మొత్తం బ్యాక్ సైడ్ కూడా, చుట్టుపక్కల. మీకు ఇంకా అక్కడ బ్యాక్ సైడ్ వ్యూ కూడా బాగుంది, చూపిస్తాను చూడండి. ఎవరు ఆపరు, కార్ ఫస్ట్ టైము మనకి లిఫ్ట్ ఇవ్వడానికి కోసం ఆపరు. చూద్దాం ఇస్తారో లేదు. అని ఎక్కడి వరకు వెళ్తున్నారు? నేను శ్రీకాకుళం వరకు రావచ్చా? థ్యాంక్స్ అండి. వచ్చారు. తెలుగు? థ్యాంక్స్ అండి. ఈరోజే స్టార్ట్ చేశాను ఈ సిరీస్ మొత్తం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 4 months అవుతుంది. ఇది ఒక పెద్ద ట్రిప్ అనమాట. మొత్తం మన సౌత్ ఇండియా, మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఇంకా కేరళ, ఇవన్నీ బై వాక్ అండ్ బై లిఫ్టే చేయాలని స్టార్ట్ చేశాను. ఎవరో కార్ లిఫ్ట్ ఇవ్వట్లేదు మెయిన్గా, అందు గురించి నేను అడగలే, మీరే ఆపరు. అవగానే కొంచెం సంతోషం చేసింది. చాలా థ్యాంక్స్. ఇప్పుడు మీరు శ్రీకాకుళం వరకు వెళ్తున్నారా? శ్రీకాకుళం ఎంత టైం అవుతుందండి వెళ్ళేటప్పుడు? 1.5 hour. సరే సరే. లేదండి, అదేనండి. సరే సరే. ఇప్పుడు ఏంటంటే అండి, ఈ వెనక ఈ అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళది ఒక కంప్లీట్ ట్రావెల్ హౌస్ అయితే అండమాన్ నికోబార్లో ఉంది. ఏంటంటే న్యూ డ్రీమ్ డెస్టినేషన్ అనే ఒక కంప్లీట్ ట్రావెల్ హౌస్ అయితే అండమాన్ నికోబార్లో ఉంది. వాళ్ళు ఏంటంటే ఎవరైతే అండమాన్ నికోబార్ తిరగడానికి వస్తారో వాళ్ళకి మొత్తం చూపించడం, ఇంకా ఏవేవి యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ ఇలాంటివి ఉంటాయో మొత్తం అవి చేయించి, ఇంకా అక్కడ ఏవేవైతే ఫేమస్ ప్లేసెస్ ఉంటాయో అవన్నీ చూపించి, వాళ్ళకి ఫుడ్ అయినా రూమ్స్ అయినా ఇవన్నీ మొత్తం ఆడే చూసుకుంటూ ఒక ప్యాకేజీలో మొత్తం అండమాన్ నికోబార్ మొత్తం అయితే వాళ్ళు చూపిస్తారనమాట. మీలో ఎవరైనా అండమాన్ నికోబార్ వెళ్ళడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ డీటెయిల్స్ అనేవి నేను ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. వాళ్ళు ఇప్పుడు రావడానికి కారణం కూడా ఈ బిజినెస్ పరంగానేనంట. బిజినెస్ పరంగా ఇప్పుడు ఢిల్లీ అయితే వచ్చారంట. వచ్చి ఇప్పుడు వాళ్ళ హోమ్ టౌన్ అయిన శ్రీకాకుళంలో ఎక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అండమాన్ నికోబార్ రేపంట బయలుదేరిపోతారంట.
వీళ్ళ ఆఫీసు అండమాన్ కవర్లో శ్రీ విజయపురం అనే ప్లేస్లో ఉంటుంది. అదేనండి పోర్ట్ ప్లేయర్ అంట. గైస్ ఇప్పుడైతే మనం శ్రీకాకుళం వరకు అయితే వచ్చాం. ఇటు పోతే శ్రీకాకుళం, ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం శ్రీకాకుళం దాటి అయితే వెళ్ళిపోతాం. ఇంకా మనం ప్రస్తుతం ఇప్పుడైతే దిగం. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళి తిని మనం ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోదాం. లేదా మనం ఇటు నుంచి హైవే పైన నుంచి వెళ్ళి ఇంకెక్కడైనా భోజనం చేసి డాబాలో భోజనం చేసి ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఇప్పుడు భోజనం అయితే చేయాలి. ఎక్కడైనా హోటల్స్ ఉంటాయేమో లేమో చూద్దాం. చూసి అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా. క్లైమేట్ అయితే వర్షం వచ్చేలా ఉంది, అందుకే నుంచే నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి. వర్షం వచ్చిందంటే ఇంకా మొత్తం వరస్ట్ అయిపోద్ది. దాని గురించే నేను వర్షం రాకముందే ఎక్కడైనా ఫస్ట్ తినేసి స్టే ఎక్కడో కొంచెం తేల్చుకోవాలి, లేదంటే ఇబ్బంది అయిపోద్ది. ఆపట్లేదు, బైక్స్ కూడా ఏం రావట్లేదు, అన్నీ లోపలికే వెళ్తున్నాయి. అదే మెయిన్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే శ్రీకాకుళం సైడ్లోకి వచ్చాం. ఇక్కడ ఏదైనా తిని ఇంకా ఎక్కడి నుంచే బయలుదేరదాం. ఇంకా బయట నేను దేని గురించి అయితే ఇప్పటి వరకు భయపడ్డానో అదే జరుగుతుందో. వర్షం వచ్చేస్తుంది. అదే నాకు కొంచెం భయం వేస్తుంది. వర్షం రాకుంటే ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ తిని మిగతాది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ అయితే భోజనం అయితే చేసి ఇక్కడ నుంచి మనం నైట్ స్టే ఎక్కడ అంటే అలా గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇక్కడ నుంచి సుభద్రాపురం అనే ఒక ఊరు ఉంది. అక్కడ హైవే పక్కన కొన్ని పెట్రోల్ బంక్స్ అయితే ఉన్నాయి. అక్కడే ఎక్కడైనా మనం పెట్రోల్ బంక్లో స్టే అయితే చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఈ హైవే నుంచి అటు నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా 130 కిలోమీటర్స్ వచ్చామండి. ఇచ్చాపురము అక్కడ రాసుంది, ఇచ్చాపురం 130 కిలోమీటర్స్ అని రాసుంది. మీకు చూపిస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇచ్చాపురం నుంచి వచ్చాం కాబట్టి 130 కిలోమీటర్స్. మనం ఇంకా విశాఖపట్నం వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 95 కిలోమీటర్స్ అనమాట. మనం ఈరోజు విశాఖపట్నం వెళ్ళలేము. చెప్పాను కదా ఇందాక సుభద్రాపురం అనే ఊరు ఉంది. అక్కడైతే మనం ఈరోజు నైట్ అయితే స్టే చేస్తున్నాం. చేసి అక్కడ నుంచి రేపు బయలుదేరదాం అనమాట విశాఖపట్నం నుంచి అలాగా రేపు వెళ్దాం. ఇప్పుడు మనమైతే సుభద్రాపురం మనం చెప్పాను కదా అక్కడికైతే వెళ్దాం. ఫస్ట్ ఈ బ్రిడ్జ్ ఉంది, ఈ బ్రిడ్జ్ అటు సైడ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి, చూసుకోండి. జాగ్రత్త వెళ్ళాలి కొంచెం చూసుకుంటూ, లేదంటే బురదలో పడ్డానంటే ఇంకా సీన్స్ ఇస్తారు. కార్డ్స్ కూడా వస్తున్నాయి, జాగ్రత్తగా పోవాలి. వర్షం వచ్చేలా ఉంది. మనం అర్జెంటుగా అక్కడికి వెళ్ళి అక్కడైతే అడగాలి, వాళ్ళు ఇస్తారో లేదో ఇంకా తెలియదు కాబట్టి మనం లేట్ చేయకూడదు. చూద్దాం, ఎవరైనా వస్తే లిఫ్ట్ అడిగి పోదాం. కానీ ఎవరు రావట్లేదు, మెయిన్ ప్రాబ్లం. వస్తున్నారో ఇవ్వట్లేదు, లిఫ్ట్ ఇవ్వట్లేదు. ఏదైనా బైక్స్ ఏమైనా వస్తే బాగుంది. చూద్దాం, కొంచెం ముందుకెళ్ళి ట్రై చేద్దాం. అన్న కొంచెం ఫ్రంట్ వరకు రావచ్చా? కొంచెం ఫ్రంట్, ఈ సుభద్రాపురం అని ఉంది కదా, అది ఎంత దూరం ఉంటుందన్న? అక్కడికి థ్యాంక్స్ అన్న. అక్కడ ఈరోజు అక్కడ పెట్రోల్ బంక్ లో స్టే చేసి అక్కడ నుంచి రేపు బయలుదేరుతాను అనుకున్నాను. స్టే దొరుకుతుందో లేదో కొంచెం డౌట్ అని గురించి కొంచెం ఫాస్ట్గా వెళ్తాను. ఇప్పుడే మనం ఇక్కడ సుభద్రాపురం దగ్గరికి అయితే వచ్చాం. మన బ్రో అయితే నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇక్కడ దాకా తెచ్చి ఇంకెక్కడికో వెళ్ళాలి. కానీ సరే బ్రో, బాయ్. చాలా హెల్ప్ చేశాడు. ఇక్కడ నేను ఇప్పుడు అడగాలి, ఇక్కడ స్టే చేస్తారో లేదో అడగకపోతే ఇంకో దగ్గర చూపించాడు, అక్కడికైతే వెళ్తాను. మేనేజర్ వచ్చాక ఒకసారి అడిగి చెప్తా అంటున్నారు, అందుకే కొంచెం వెయిట్ చేద్దాం. హాయ్ గైస్, ఇప్పుడైతే మనము ఒక 2 అవర్స్ వెయిట్ చేసినాక మేనేజర్ అయితే ఆ సార్ అయితే వచ్చారు. వచ్చి ఇలాగా నేను ఎక్కడ ఉండాలనుకున్నానంటే సరే పర్లేదని మన ఐడెంటిటీ కార్డ్స్, అదే ఆధార్ కార్డు అడిగారు. ఆధార్ కార్డు అడిగి సరే ఉండొచ్చు పర్లేదు, ఎక్కడ టెంట్ వేసుకుని ఉన్నాడంటే
నేను ఇంకా వచ్చి ఇక్కడైతే టెంట్ వేసుకొని ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి ఇప్పుడు కొంచెం మొత్తం మన టెంట్ అయితే అడ్జస్ట్ చేసి స్లీపింగ్ బ్యాగ్ వేసి అయితే ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చాను. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా సేపు అయ్యాక కొంచెం తినేసి పడుకొని ఇంకా రేపు ఇక్కడ నుంచి అయితే మనం అనకాపల్లి లేదా ఎలమంచిలి అనుకుంటున్నాను నేనైతే స్టాప్ రేపు. ఇక్కడ నుంచి ఎలమంచిలి అయితే స్టాప్ అనుకుంటున్నా. ఇంకా ఏంటంటే ఇక్కడ పెట్రోల్ బంక్ ట్యాంకర్స్ ఉంటాయి కదా అన్న. ఇక్కడ ఒక అన్న చెప్పింది ఏంటంటే పొద్దున్న రేపు 6 కైనా 7 కైనా మన ట్యాంకరే వైజాగ్ వెళ్తుంది, దాంతోపాటు నువ్వు వెళ్ళిపోవచ్చు అనేసి అన్నారు. అందు గురించి కొంచెం రేపు పొద్దున్నే అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇంకా అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట బెల్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇంకా రేపు కలుద్దాం.